హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఫిష్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ఫిష్ ఫ్రైకి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడినంత సాల్ట్, స్పైసీనెస్ సరిపడినంత కారం, పసుపు అయితే అండ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ అయితే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి అయితే పట్టించుకోవాలి. మసాలా పేస్ట్ అంతా బాగా చేప ముక్కకు పట్టేంత వరకు ఇలా అయితే బాగా రెండు వైపులా బాగా పట్టేసుకోవాలన్నమాట. పేస్ట్ అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా ముక్కలకు కూడా అయితే ఈ పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న చేప ముక్కలు అయితే 1 అవర్ అండ్ 1.5 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ నేనైతే మిగిలిన పేస్ట్ కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని చేప ముక్కలకి అయితే పట్టించేసుకున్నాను. ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే ఆయిల్ అయితే వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం గరిటెతో అయితే కలపకూడదండి, మాడకుండా చూసుకోవాలి. అండ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం చూసుకొని అప్పుడైతే అనదర్ సైడ్ అయితే మనం టర్న్ చేసుకొని మిగతా చేప ముక్కలు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే పక్కకు తీసుకోవాలి. ఇంకా మిగతా ముక్కలు కూడా ఉంటే ఇలా అయితే ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుంది అనుకుంటా. ఒక్కొక్కరు అలా తింటారు, నేనైతే ఇలా కొంచెం స్పైసీగా ఉండడానికి కానీ మరలా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ చేప ముక్కలు మనం ఫ్రై చేసుకుని ఉంటాయి కదా, అవి వేసుకొని కారం, ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై లాగా చేసుకుంటాను అనమాట. ఇలా చేస్తే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గాయ్స్.